అందరికీ జై శ్రీరామ్ అండి. ఈరోజు వీడియో చాలా ఇంట్రెస్ట్గా ఉంటుంది. మీకు ఒక గుడి చూపిస్తాను, ఆ గుడి విశేషాలు కూడా చెప్తాను. ఈ గుడి మామూలుగా వైజాగ్లో ఉన్నవాళ్ళు కూడా ఎవరు చూసి ఉండరు. ఈ గుడే ఋషికొండకి దగ్గరలో ఉంటుందండి. ఋషికొండకి ఆనుకునే ఉంటుంది. ఇప్పుడు ఆ కొండను తవ్వి ప్యాలెస్ కట్టేశారు కదా. ఇప్పుడు ఆ కొండకి సముద్రానికి మధ్యలో ఉంటుంది. ఇప్పుడు మీకు చూపిస్తున్నాను కదా, అదే ఒక ఖాళీ స్థలంలో ఉంటుందండి. ఇది కొన్ని సంవత్సరాల క్రితం గుడి, ఒక 1000 సంవత్సరాలైనా అవుతుంది అని అంటారు. అక్కడ కొండ మీద ఋషులు తపస్సు చేసేవారంట. తపస్సు చేస్తే అక్కడ స్వామిని, పరమశివుణ్ణి, అమ్మవారిని ప్రతిష్ఠించారన్నమాట. ఇప్పుడు మేము ఒక 15 ఏళ్ళు అవుతుందండి ఈ గుడికి వెళ్ళి. ఇక్కడ నేను ప్రదక్షిణాలు చేసేదాన్ని. ఇక్కడ 15,000 ప్రదక్షిణాలు చేశాను వినాయకుడికి. ఎందుకంటే అక్కడ ఒక గురువుగారు ఉండేవారు. ఆ గురువుగారు అంటే మన జాతకం చూసి ఏదైనా దోషం ఉంది అంటే 15,000 ప్రదక్షిణాలు నాకు చేయమన్నారన్నమాట. అలాగ కొంతమందికి ఎవరి జాతకంకి ఏ దేవుడికి ప్రదక్షిణం చేయమంటే అలా చేసేవారు. ఇక్కడ కొంతమందికి కాలభైరుడికి చేసేవారు, కొంతమంది నరసింహస్వామికి చేసేవారు. అలామాట వాళ్ళ జాతకం బట్టి. అలాగా కొంతమంది 20,000, కొంతమంది 15,000, అలా ఒక 5 రోజుల్లో కానీ 9 రోజుల్లో కానీ అలాగా కంప్లీట్ చేయమనేవారు. ఇప్పుడు ఆయన లేరండి, కాలం చేశారు సడన్గా. ఇప్పుడు ఇది యాగశాల. ఇప్పుడు కొంతమందికి చెరుపులని, ఇప్పుడు చూడండి ఇక్కడ ఒక పలక మీద మనిషి బొమ్మ ఉంది కదా, ఏదైనా అలాంటి దోషాలు ఉంటే ఏదో ప్రక్రియ చేయమనేవారు. ఇప్పుడు ఎవరు చేస్తున్నారేమో మరి మనకు తెలియదు. ఇది గౌరీదేవి. ఈ గౌరీదేవికి అయితే 30,000 ప్రదక్షిణాలు చేయమనేవారండి. వాళ్ళ జాతకం బట్టి ఏదైనా దోషం ఉంది అంటే అమ్మవారికి 30,000 చెయ్యండి అని చెప్పేవారు. శుభ్రంగా పసుపు రాసి బొట్లు పెట్టి అలా కళకళలాడుతూ ఉండేది. ఇప్పుడు చూడండి ఎలా అయిపోయిందో ఆయన లేకపోయేటప్పటికి. ఇది గండబేరుండ అష్టముఖ జ్వాల నరసింహస్వామి. ఈయనకైతే నెల రోజులకు ఒక్కసారి పూజ అవుతుంది. మీకు ఆ గ్లాసెస్ నుండే మనం దర్శించుకోవాలి. మీకు అంటే ఆ అద్దాల నుండే మీకు చూపిస్తున్నాను. స్వామి చూడండి ఎలా అయిపోయారో. ఆ నెల రోజులకు ఒకసారి పూజ అయ్యేటప్పుడు మనం ఏదైనా వాష్రూమ్కి వెళ్ళి కాళ్ళు కడుక్కోపోయామనుకోండి, అక్కడ కళ్ళు తిరిగి పడిపోతారు. అంటే మనం అశౌచంతో ఏదైనా ఉన్నాము అంటే స్వామి అక్కడ పడేస్తారు అని అనేవారు. ఇదిగోండి నూతులు చూడండి. ఈ నూతులు కూడా ఒక స్టోరీ ఉంది. ఆ నూతులు ఇప్పుడైతే క్లోజ్ చేస్తారన్నమాట. ఇప్పుడు అది అప్పట్లో చీకటిగా ఉండేది. ఇప్పుడు అంత హడావిడి లేదండి. 5 అయ్యేటప్పటికి ఇప్పుడు ఎవరైనా అలా ప్రదక్షిణాలు చేయమన్నారు అంటే 5 లోపు కంప్లీట్ చేసి ఎవరి ఇళ్ళకి వాళ్ళు వెళ్ళిపోయేవాళ్ళం. అర్ధరాత్రి మరి ఏవైనా గురువుగారు పూజలు చెప్పేవాళ్ళే ఉండేవారు. ఈయన మా గురువుగారు అన్నమాట. అయితే ఇప్పుడు ఇది లోపల వినాయకుడు ఉంటారు. అంటే నాకు పరమశివుడికి అయితే వీడియో ఒప్పుకోలేదండి. ఇక్కడ గంగాదేవి అమ్మవార్లు, ఇలా సుబ్రహ్మణ్య స్వామి, ఇక్కడికి సాయంత్రం పూట పాము కూడా వస్తుంది అని చెప్పేవారు. అయితే ఆ నూతులు మంచినీళ్ళు నూతులండి. అప్పట్లో సముద్రం పక్కనే కదా, ఆ సప్తఋషులు అక్కడ తపస్సు చేసుకునేటప్పుడు నీరు కూడా కావాలి కనుక అంటే ఆ కొండ మీద నుండే 7 నిమ్మకాయలు విసిరారంట. విసిరితే ఆ నిమ్మకాయలు ఎక్కడ పడితే అక్కడ తవ్వమని చెప్పారంట. తవ్వితే అక్కడ మంచినీరు పడింది. అలా అని లోతు కూడా ఉండవు. ఆ నూతులు పైకే నీరు కనిపిస్తూ ఉంటుందండి. అది మంచినీరు బావి అని అంటారు. కాకపోతే మేము చూస్తున్న దగ్గర నుండి అవి క్లోజ్ చేసే ఉండేవన్నమాట. అక్కడ చాలా అంటే అర్ధరాత్రి కొన్ని జరిగేవన్నమాట. అందుకు అవన్నీ క్లోజ్ చేస్తారు. వెళ్ళడానికి భయం వేసేది. అర్ధరాత్రి అటు సైడ్ ఎవరు వెళ్ళేవారు కాదు. ఇప్పుడు కొంచెం హడావిడి ఉంది. కానీ మేము ఒక 10-15 ఏళ్ళ క్రితం కనుక ఎప్పుడు అంతవరకు లేమండి. మేము ప్రదక్షిణాలు చేయమనేవారు, చేసి వెళ్ళిపోయాం. తర్వాత గురువుగారికి దండం పెట్టుకొని ఇంకా వెళ్ళిపోయేవాళ్ళం, అంతవరకే. ఇది అన్ని సంవత్సరాలు అయ్యింది కనుక ఇప్పుడు మళ్ళీ చూడాలనిపించి నేను వీడియో తీస్తున్నానండి. కొంతమందికి తెలియదు కదా, అందుకని అంటే వైజాగ్లో ఉన్న వాళ్ళైనా వెళ్తారేమో అని చెప్పేసి నేను వీడియో చేస్తున్నాను. దూరం ఉన్న వాళ్ళు వీడియోలో అయినా చూస్తారని. ఇది ఈరోజు వీడియో. నచ్చితే లైక్ చేయండి. ఓం నమో శ్రీ వెంకటేశాయ. అందరికీ జై శ్రీ.